సో ఇక్కడ మనం అనుదినం పఠించిన ప్రేమతోన నడుపును. అనుదినం పఠించటంతో పాటుగా మనం ధ్యానిస్తున్నాం, ధ్యానించిన దాన్ని పాటించాలి. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో 100% మనం ఎదిగిన ఎదుగుదల ప్రపంచంలో ఎవరు ఎదగలేదు, అది మాత్రం 100% చెప్పగలం. ఇంతకుముందు మీకు భారతదేశంలో బైబిల్ బ్యాన్ చేయాలనేది జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి అది అందరూ విన్నారా లేదా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ అది ఆల్రెడీ మనకు ఈ జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్లో ఉంది. చదవండి, అది వినండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు, నిగూఢమైనటువంటి బలం, శ్రేష్టత చక్కగా అర్థం. ఓకే అండి, ప్రతిరోజు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం విశిష్టతకు సంబంధించినటువంటి పాట ఒకటి పాడిన తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పాట కూడా వీలైతే పల్లవి గుర్తు ఒక చరణం పాడటానికి ప్రిపేర్డ్గా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవాదేవుడు మనల్ని ప్రేమించి ఈతనం కూడా అనుగ్రహించి ఉన్నతంగా ఉత్తమంగా దినమును ప్రారంభించి ముగించడం కొరకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ ఉదయకాలంలోనే మంచి ఆత్మీయమైనటువంటి మెలకులతో శ్రేష్ట తలంపులతో తండ్రి సన్నిధికి చేరి తండ్రి మాట్లాడగా మనకు మేలు అన్నటువంటి విధానంలో తండ్రి తన పరిశుద్ధ గ్రంథం ద్వారా తన సేవకుడి ద్వారా మాట్లాడగా మనం విని దాన్ని గ్రహించి దాన్ని అనుసరించి జీవించడం కొరకు చేరి కూడి వచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులరా, మరి సంఘములో పనులు, సంఘస్థులు చేయవలసిన పనులు, రేపటి మహిమ కొరకు నేటి సిద్ధపాటు ఎలా ఉండాలో అన్నటువంటి విషయాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో మరి 6 రకాలైనటువంటి పనులను గురించి నేర్చుకోవటం జరిగింది. అందులో ప్రవచించుట, పరిచర్య చేయుట, బోధించుట, హెచ్చరించుట, పై విచారణ చేయుట, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే పంచిపెట్టుట అనేది కూడా చూసాం. 6 లక్షణాలు అయిపోయాయి. ఇవన్నీ కూడా మీరు మర్చిపోకూడదు, మనం ఎవరు మర్చిపోకూడదు. ఏంటనేది స్పష్టంగా ముందు గుర్తుపెట్టుకున్న తర్వాత కదా వాటిని పాటించడానికి వీలయ్యేది. కనుక ఎప్పుడు అడిగినా కూడా మీరు దాన్ని తనుకోకుండా చెప్పడానికి సిద్ధంగా ఉండాలండి. ప్రేమతో మరొకసారి మీకు మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం, ధ్యానిస్తున్నాం. అందులో చివరి లక్షణం మనం చూడగలిగితే ఏంటనేది, కరుణించువాడైతే సంతోషముతో కరుణించాలి. ఏంటిది సంతోషంతో కరుణించటం అంటే ఏంటి? ఏ విషయంలో కరుణించాలి, ఎలా కరుణించాలి, కరుణించటం ఎవరి లక్షణమే ఉండాలి, ఇలా ఇందులో కరుణించటంలో కూడా సంతోషంతో కరుణించటం అంటే ఏంటి? వీటి గురించి మీకు తెలిసినటువంటి విషయాలు ముందుగా మీరు పంచుకోవాల్సింది ప్రేమతో మనవి చేస్తున్నాను. తదుపరి మిగిలినటువంటి విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. మీకు ప్రతిసారి హోంవర్క్ అనేది ఇస్తున్నాం కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గత కాలంకు సంబంధించి ప్రీవియస్ నాలెడ్జ్ చాలా సంవత్సరాలుగా ఎన్నో సంఘాల సహవాసాల్లో మీరు విశ్వాసులుగా ప్రాక్టీసింగ్లో ఉన్నారు, బైబిల్ బాగా ధ్యానం చేస్తున్నారు, నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి
తప్పనిసరిగా ఒకరికి తెలిసిన విషయాలు మనకు తెలియని ఉంటాయి. ఒకరికి తెలియని విషయాలు మరొకటి తెలిసినటువంటి వాటిగా ఉంటాయి కనుకనే ఈ వేదికను దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీలో కూడా నాకు తెలియని విషయాలు ఉండొచ్చు, అలాగే మిగతా వాళ్ళకి తెలియని విషయాలు ఉండొచ్చు. కాబట్టి వాటిని షేర్ చేసుకోవటం వల్ల అందరం కూడా బాగుగా ఎరిగిన వాళ్ళం అవుతాము అన్నటువంటి ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు. దయచేసి ప్రియుల విషయాన్ని మరల జ్ఞాపకం చేసుకోవాలని, గుర్తుంచుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సంతోషముతో కరుణించటం అంటే ఏమి అని మీరు అనుకుంటున్నారు? మనం ఎలా దాన్ని చేయగలగాలి? ఎంతవరకు దానికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉన్నది? ఏం అవగాహన ఉన్నా తెలియపరచండి, ఇబ్బంది లేదు. ముందుగా పెద్దలు మాట్లాడండి, అది కొంచెం పిల్లలకు కాస్త ఊతం అవుతుంది పెద్దలు మాట్లాడితే. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రతి పెద్దలు ఉన్నారు, ముందు వాళ్ళు మాట్లాడండి, త్వరగా మాట్లాడండి, లేట్ చేయకుండా మాట్లాడండి. వందనాలమ్మా, చెప్పండి. అది నా కరుణించి వాడు సంతోషముతో అంటే ఏదైనా ఒకరికి ఇవ్వాలంటే అది నసుక్కొనకుండా కొనుక్కొనకుండా సంతోషంతో ఇచ్చేవారిని సంతోషంతో ఇవ్వాలని దేవుడు వాక్యంలో చెప్పినట్లు సంతోషంతో ఇవ్వాలన్న ఏదైనా ఒక రూపాయి కానీలే, అది ఏదైనా ఒకరికి ఏదైనా ఒక పెరిగేడు అన్నం పెట్టడం కానీ ఏ విషయంలోనైనా అది సనుక్కొనకుండా కొనుక్కొనకుండా సంతోషంతో ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంకా మిగతా ఎవరన్నా మాట్లాడండి. పెద్దలు స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళకి కొంచెం క్లూ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వారు ప్రస్తావించిన వాళ్ళకి అందని విషయాలు కూడా మిగతా వాళ్ళకి ఏమో తెలిసి ఉండొచ్చు. అంటే ఇంకా అని మాట్లాడండి. ఇంతేనండి. బ్రదర్స్ ఎవ్వరు మాట్లాడట్లేదు, లైన్లో ఎవరు బ్రదర్స్ లేరండి. రైట్, బాబు సార్ ఉన్నారు. ఓకే అమ్మా. సార్ ఏమన్నా మాట్లాడతారు సార్? రైట్, గమనించండి పిల్లరా. ఈ చెప్పమ్మా నందిని, మాట్లాడుతున్నామ్మా. కరుణ అంటే ప్రేమ, సానుభూతి చూపించడం అని అనుకుంటున్నానన్న. అలాగే ఈ లక్షణం యేసుక్రీస్తుల వారిలో మనం కనుగొంటామన్నా. ఓకే, రైట్. గమనించండి, ఎస్పెషల్లీ ఈ కరుణించటం అన్నటువంటిది ముందు మనం చూడాలి, తర్వాత సంతోషంతో కరుణించడం అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్లీ కరుణించటం అన్నటువంటి దానికి ఈ భూమి మీద ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక చక్కని నిదర్శనంగా, ఒక చిరునామాగా ఎవరు ఉండగలరు చెప్పండి? భూమి మీద మనుషుల్లో కరుణించటం అన్నటువంటి పదం రాగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తు రావాల్సినటువంటి వాళ్ళు ఎవరు? మనుషుల్లో మదర్ తెరెసా, యేసుప్రభుల వారు, ఇవి ఓకే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చెప్పమ్మా. ఓకే, రైట్, మంచిది. జనరలైజ్డ్ ఆన్సర్ అనేది మనం ముఖ్యంగా మనం చూసుకోవాలి. దట్ బిబిలికల్ ఆన్సర్ చూడాలి, వాక్యానుసారమైన జవాబు. ఒకసారి చూద్దాం. అందరు మీకు తెలిసినవే, కాకపోతే మనం అక్కడ పోయినాం అనుకోండి, అర్రే అనుకుంటాం, అంతే. ఏం తెలియనట్టు ఏం లేవు, కాకపోతే వాటిని మనం కరెక్ట్గా స్ట్రైకింగ్ లోనికి, ఒక పద్ధతిలోనికి తీసుకురావటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూద్దాం.
15వ వచనం. ఆన్సర్లు ఎప్పుడు కూడా ఒక 3 రకాల ఆన్సర్లు ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. 30% స్త్రీ కరెక్ట్ తన ఆన్సరు, 60% కరెక్ట్ ఆన్సర్. ఒక్క నిమిషం అమ్మా. 100% కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది చూసారా? అలా 100% కరెక్ట్ ఆన్సర్ చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. చదవండి అమ్మా. యెషయా గ్రంథం స్త్రీ తన 48వ అధ్యాయం గర్భమున 15వ వచనంలో చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను. ఆ, ఎవరు కరుణిస్తారంట భూమి మీద? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. తల్లిన్న తల్లి. స్త్రీ స్త్రీ ఈ నాకు ఒక విచారకరమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ లైన్ లో చాలా మంది తల్లులు ఉన్నారు. ఒక్కరన్నా తల్లి అని చెప్తారని చూసా. క్లారిటీగా బైబిల్లోనే ఉంది అది. క్లారిటీ బైబిల్లోనే ఉంది. తల్లి అన్న క్యారెక్టరు 100% కరుణించటం అన్నది అమ్మ నుంచి నేర్చుకోవాలి. ప్రపంచంలో ఈ భూమి మీద నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన ఏ మనిషి అయినా సరే అమ్మ నుంచే కరుణించటం అంటే ఏదో నేర్చుకోవాలి. అంతే. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మగబిడ్డకి, ఇద్దరికి కూడా మన చుట్టూ ఎందరో అమ్మల్ని పెట్టాడు దేవుడు. ముఖ్యంగా పురుషుడికి బాగా దగ్గరగా చూసి గమనించి నేర్చుకోవడానికి ఇద్దరు అమ్మల్ని ఇచ్చాడు. పురుషులకి ఇద్దరు అమ్మలు ఏంటండి బాబు? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక అమ్మే కదా అనుకుంటారేమో. బాగా దగ్గరగా ఉన్నటువంటి ఇద్దరు అమ్మ పాత్రధారులు దేవుడు పురుషుడి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఎవరు వాళ్ళు చెప్పండి? అమ్మ, భార్య. వెరీ గుడ్ అమ్మ. ముందు కన్న తల్లి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా ఎక్కువగా ఎవరిని అబ్జర్వ్ చేస్తారో చెప్పండి పురుషుడు? అమ్మనా, భార్యనా? భార్యనే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అమ్మను గమనించేటటువంటి టైంలలో మనం ఏజ్ దాటిపోయి ఉంటుంది. ఒకవేళ గమనించే లోపే, లేదు ఆమెను గమనించే సమయంలో మన ఏజ్ చాలా చిన్నది ఉంటుంది. మనకంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. కానీ కట్టుకున్న భార్య తల్లి అయ్యే టైంలో అన్ని మెచ్యూరిటీస్ వచ్చి ఉంటాయి పురుషుడికి. నిజంగా ఒక భార్య తల్లి పాత్రలో బేసికలీ అందరి తల్లులు ఒకసారి ఫ్రాంక్ గా చెప్పండి, మీరు జీవితంలో మంచి భార్యగా ఎక్కువ ప్రూవ్ చేసుకొని ఉంటారా, మంచి తల్లిగా ప్రూవ్ చేసుకుంటారా? ప్రశ్న మరోసారి. మంచి భార్యగా మీరు ప్రూవ్ చేసుకొని ఉంటారా, మంచి తల్లిగా ప్రూవ్ చేసుకుంటారా? ఆడబిడ్డలు మంచి భార్యగా ప్రూవ్ చేసుకుంటారు. మంచి తల్లిగా. ఇంకా ఇండివిజువల్ ఒపీనియన్స్ చెప్పండి, పర్లేదు. అమ్మ, భార్యలు తల్లులైన వాళ్ళు మాట్లాడండి. ఇద్దరు చెప్పారు అంతే. ఇద్దరైనా ఉండేది ఇక్కడ మంచి తల్లిగా. మంచి తల్లిగా. ఇంకా తల్లిగా. మంచి తల్లి. ఇంకా మంచి తల్లిగా. మంచి తల్లి. ఓకే. ఇంకా డైలమాలు ఉన్నారు కొంతమంది. చెప్పమ్మా. ప్రూవ్ చేసుకోవడం అంటే భార్య గారేనన్నా. తల్లి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది లేదు. అది తప్పకుండా అది ఖచ్చితంగా జరిగించాల్సిందే. నేను అడిగేది ఏంటంటే అమ్మా, అది ఖచ్చితమా కాదమ్మా. మనం బేసికల్లీ ఎక్కువగా మనల్ని మనం అంటే సక్సెస్ రేట్, ఒక మాట చెప్పడంలో సక్సెస్ రేటు అమ్మగా ఉంటుందా, భార్యగా ఉంటుందా అని అడుగుతున్నా. సక్సెస్ రేట్ అయితే తల్లి అన్న. వెరీ గుడ్. 100%. చెప్పండి అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి అమ్మా. తల్లి. మనం ఎక్కువగా ఏం ఆలోచన చేయాల్సిన పర్లేదు. అక్కడ తల్లి కరుణిస్తుందా అని చెప్పబడింది, కానీ భార్య కరుణిస్తుందని చెప్పాలా దేవుడు.
దేవుడు అక్కడ అమ్మ కరుణిస్తుంది అన్నాడు తప్ప భార్య కరుణిస్తుందని ఏం చెప్పలా. అక్కడ తెలిసిపోయింది కదా ఆన్సరు. ఏమండి, కళ్ళకు కనపడినట్టు కనపడేది, అచ్చు గుద్దినట్టు పొట్టొచ్చినట్టు కనబడేది తల్లి ప్రేమే. ప్రతి ఆడకూతురు భారీగా ఫెయిల్ అయినా లేదంటే కాస్త కూస్త మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా తల్లిగా మాత్రం 100% మార్కులు తెచ్చుకోవడానికి 99% ఎబో ఉంటారు. ఎక్కడో పనికి మాలినోళ్ళు, తలకు మార్చిన వాళ్ళు, దుర్మార్గులు, క్రూరురాళ్ళు ఉంటారు. వాళ్ళు వదిలేయి, వాళ్ళ గురించి కాదు. వాళ్ళ గురించి మన తిరుపతిలో నిన్ననే జరిగింది ఆ సంఘటన. ప్రియుడి కోసం మరి చిన్న బిడ్డ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది, కూతురుని చంపేసింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని. అక్కటోళ్ళు ఉంటారు, వాటి గురించి వదిలేరు, ఎక్కడో జరిగే పని. కానీ ఇన్ జనరల్ మొత్తం ఎక్కువ పర్సంటేజ్, మెజారిటీ పర్సంటేజ్ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా, బైబిల్లోనే జరిగింది. 2 వేశ్యలు బిడ్డలు కన్నారు, తల్లు లేరు. కానీ వేశ్య అయినా తల్లి అయితే ఎంత ప్రేమ అంటే పేగులు తరుగుకొని పోయి అన్న విషయం కనపడుతుంది చూసారు. వేశ్య అయినా తల్లి పాత్రలోకి వస్తే ఆ సంగతి వేరే అండి. వేశ్య అయినా తల్లి పాత్రలోనికి వస్తే అసలు పరిస్థితి వేరండి. అసలు ఈ భూమి మీద ఇప్పటికీ వండర్ఫుల్ అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అమ్మ క్యారెక్టర్ పక్కా. అయితే కరుణ అమ్మ, అమ్మ కరుణించటం అమ్మ, ఇవి రెండింటిని వేరు చెయ్యలేము. అయితే దేవుడు చెప్తే ఏమంటాడంటే ఆమెనా కొన్ని సందర్భాల్లో కరుణించటం మానేస్తుంది కానీ నేను మానను అంటున్నాడు దేవుడు. అది వండర్ఫుల్ థింగ్ ఇక్కడ. అంటే తల్లి ప్రేమలో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని దోషాలు ఉండొచ్చు. కానీ నేను ఆ పరిస్థితికి అతీతుణ్ణి అని చెప్తున్నాడు తండ్రి దేవుడు. ఇప్పుడు ఆ తండ్రికి ప్రతినిధి ఎవరు ఈ భూమి మీద? ఆ పరలోకపు తండ్రికి ప్రతినిధి ఎవరు అని అంటే ఎవరూ కాదు, ఆయన బిడ్డే. మీ ప్రతినిధులు ఎవరండి ఈ భూమి మీద? మీ ప్రతినిధులు ఎవరు తెలియదా మీకు? పిల్లలేనా? పిల్లలండి, అంతే. మన ఎవరు పిల్లలే. మనం ఈరోజు మంచాన్ని పడినా లేకపోతే చచ్చిపోయినా మనల్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చి మనల్ని సజీవంగా కాపాడి వీళ్ళు ఉన్నారా అని మన లోకానికి గుర్తు చేసేది ఎవరనుకుంటున్నారు? పిల్లలే. మర్చిపోకండి. పిల్లలంటే మనల్ని ఈ భూమి మీద సజీవంగా చూపించి మన ఉనికిని నిలబెట్టేవాళ్ళు పిల్లలంటే, చిన్నోళ్ళు కాదు. బిడ్డలను చూస్తున్న ప్రతిసారి ఈ భావనతో వాళ్ళని పెంచగలగాలి. భౌతికమైన పిల్లలు కావచ్చు, ఆత్మీయమైన పిల్లలు కావచ్చు. ఎప్పుడు ఎవరు పెంచుతూ ఉన్నా వీళ్ళు నా ప్రతినిధులు అన్న విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమండి? కాబట్టి మన ప్రతినిధులు ఎలాగైతే మన పిల్లలుగా ఉంటున్నారో దేవుని ప్రతినిధులు ఆయన పిల్లలు. ఆయన పిల్లలు ఉన్నటువంటి చోటు సంఘం. సంఘాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఏమనుకోవాలంటే కరుణా నిలయం అనుకోవాలి. అది కరుణా నిలయంగా మారాలి. సంఘం ఇలా మారాలంటే 2 విషయాల్లో కరుణించాలి. సాటి మానవుణ్ణి, ఎస్పెషల్లీ సంఘములోనికి చేరిన వారిని 2 విషయాల్లో కరుణించాలి. మొట్టమొదటి విషయం ఆర్థికంగా కరుణించటం. జాగ్రత్తగా గమనించండి. ఈ కరుణించటం ఏ రకంగా కరుణించాలి?
ఎంత ఇచ్చి కరుణించాలి ఇది తెలుసుకోవాలి ముందు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానం చేసాము, మళ్ళీ ఒకసారి చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా. మీ సంఘాల్లో ఇది అప్పుడప్పుడు చెప్తారు కదా, దమ్ముంటే అని. అతను దమ్మున్న వాళ్ళు చేసే పని ఇది. మీ సంఘాలు చేయండి పని. ఖచ్చితంగా సంఘం పురోభివృద్ధి చెందకపోతే అప్పుడు అడగండి. 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభం వచ్చింది. పరిశుద్ధుల కొరకైన చందా. ఎవరి కోసం అటండి చందా? చందా ఎవరి కోసం అట? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధుల కొరకైన చందా అంటే ఎవరిల్లు? పరిశుద్ధులు అంటే ఎవరి కింద మనం తీసుకోవాలి? సేవకులు. మన సంఘ సభ్యులు అని. మన సంఘ సభ్యులు అని. సంఘ సభ్యుల్లోనే సేవకులు ఉన్నారు, సంఘ సభ్యుల్లోనే విశ్వాసులు ఉన్నారు, అందరూ వస్తారు. సంఘస్థులు అని అర్థం. పరిశుద్ధులు అని అంటే ముందు ఫస్ట్ మనకు దగ్గర పరిశుద్ధులు ఎవరంటే సంఘస్థులు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని కదా అర్థం. ఏమండి? కాబట్టి వీళ్ళ కోసం ఏం చేయాలట? ఒక చందా ఉండాలట. నేను అడుగుతున్నాను, మీ సంఘాల్లో ఎవరి కోసం ఎవరు ఏర్పాటు చేశారంటారు ఇటువంటి చందా? అసలు చందా అంటేనే మనకు పెద్ద చిన్న చూపు. చందా అంటే ఏమనుకుంటాం తెలుసా? వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు అనుకుంటాం. అదే కదా అనుకుంటుంది మీరు కూడా. చూడండి ఏమంటున్నాను. నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. ఇది నియమం. చందా వేయటం అనేది ఒక నియమం. ఆల్రెడీ గలతీయ సంఘాలకు నియమించబడిందట. కొరింథీ సంఘస్థులు కూడా చేయమంటున్నాడు. ఇది మనకెందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు చెప్తున్నాడు మనకి? మనం కూడా చేయాలి. మనము మన సంఘంలో చేయాలని. అదే విషయం. అల్లదిగా అక్కడేదో గలతీలు చేశారట, ఇక్కడేదో కొరింథీలు చేశారట అని కాదు. మన సంఘం విషయం చేయాలి. ఏం చెప్తున్నాడు చూడండి. ఎట్లా చేయాలంటే చందా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. ఇదేంటిది? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు నోట్ దిస్ పాయింట్ మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. నేను వచ్చినప్పుడు ఆదివారం చేయండి, ప్రతి ఆదివారం చేయండి అన్నాడు. ఏంటి దీనికి అర్థం ఏంటి చెప్పండి? నేను వచ్చినప్పుడు చేయొద్దు, ప్రతి ఆదివారం చేయండి అంటే అర్థం ఏంటి? అంటే అప్పుడైతే సంఘంగా కూడుకుంటారా? నిన్న సంఘం ఇంకా ముందుగా సిద్ధపరచమని. ఇంకా 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 ఇక్కడ ఇదేనండి. అంటే మనం బైబిల్ని చక్కగా కుదురుగా జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నామా లేదని తెలియడానికి ఈ పదాలన్నీ కూడా మనకు ఒక పరీక్షలు. ఇవన్నీ ఇప్పుడు పౌలు గారు ఎన్నిసార్లు వస్తారండి సంఘాలకి? ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాడంటారు? ఎంత తరచుగా వస్తాడు? వారం వారం రాగలడా? వారం వారం రాగలడు ఆయన ఎప్పుడు చెరసాలకు వెళ్తాడు, ఎప్పుడు సంఘాలకు వెళ్తాడు, ఎప్పుడు ఏ సంఘానికి వెళ్ళిపోతాడో తెలియదు. అంటే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను, అప్పుడేదో పోగు చేసేటటువంటి పనిలో వద్దు. మీరు ప్రతి ఆదివారం చేయాలి అని అర్థం. అర్థమైందండి? నేను ఎప్పుడో వచ్చినప్పుడు ఏదో మీకు గుర్తు రావటం చేయటం కాదు నాయన. ప్రతి ఆదివారమున ఎలా పోగు చేయాలి? ఒక కండిషన్ చెప్పాడు అక్కడ. ఏమని? తాను వర్ధిల్లిన ఎలా పోగు చేయాలి? అది వర్ధిల్లిన కొలదంటే మీకు అర్థమైందా? ఎంతమంది మీకు చెప్పాను కదా నేను.
వర్ధిల్లిన కొలది అంటే ఇప్పుడు ఒకనాడు కూలి, రోజువారీ కూలి మీకు ఊహ వచ్చినప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో ఎవరైనా చెప్పండి. మీకు ఊహ తెలిసినప్పుడు ఒక కూలి వ్యక్తికి ఇంత, రోజుకి ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత ఉంది అన్నది ఎవరికైనా తెలుస్తుంటే చెప్పండి ఒకసారి. నాకు తెలిసి ₹3.50 ఉందన్నా. ఇప్పుడు ₹3.50 ఉన్నది కదా కూలి. రైట్, ఇప్పుడు ఎంత ఉంది తమ్ముడు? ₹1500. ₹3.50 ఎక్కడ, 1500 ఎక్కడ? వర్ధిల్లిందా లేదా సంపాదించేది? ఈ వర్ధిల్లిన కొలది తీసేయాలి అని అర్థం. అర్థమవుతుందండి? రైట్, ఇంకా చూద్దాం. ఎవరి దగ్గర పెట్టుకోవాలి ఇది? మళ్ళీ ఎవరి దగ్గర పెట్టుకోవాలి? అది ఆదివారంన చర్చిలో అన్న, సంఘంలో బాగా చూడండి మా. నిల్వ చెయ్యాలి. తన యొద్ద కొంత నిల్వ సొమ్ము చేయాలి. నిల్వ చేసుకో. మీ ఉమ్, ఉమ్. దగ్గర మీరు నిల్వ వారమంతా. చేసుకోండి. ప్రతి వారం సొమ్ము నిల్వ చేసుకోండి. ఎప్పుడైతే ఒకానొక సమయాల్లో నేను వచ్చినప్పుడు, అంటే ఇది ఎప్పుడో జరిగేది, 3వ వచనం ఉంది కదా, నేను వచ్చినప్పుడు అంటే ఒక సంవత్సరానికి వచ్చేయచ్చు. ఈ సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయి? 52 వారాలు వస్తాయి. 52 వారాలు వర్ధిల్లిన కొలది మీ దగ్గర దాచిపెట్టుకుంటే ఆయన వచ్చినప్పుడు, పెద్ద ఆయన వచ్చినప్పుడు, దైవజనుడు వచ్చినప్పుడు, ఆత్మీయ తండ్రి వచ్చినప్పుడు, మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఎందుకు యెరూషలేముకి పంపాలి? అది కూడా మీకు తెలియాలి. యెరూషలేముకి ఎందుకు పంపాలి? యెరూషలేము తప్ప ప్రపంచంలో వేరే ప్రాంతాలు ఏం లేవా? అంత పుణ్యక్షేత్రం అది? పుణ్యక్షేత్రం అనే ఉద్దేశంతో చెప్పాడా? ఎందుకు చెప్పింటాడు చెప్పండి? అది కూడా మనకు తెలియాలండి. అది కూడా మనకు తెలియాలి. యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. మనం 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం ప్రారంభం నుంచి చూస్తే, ఆ దినముల్లో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అన్ని చోట్లకు చెదిరిపోయినారట మనుషులు. అంటే వాళ్ళకి ఏమైంది? గొప్ప సంకటం వచ్చింది, గొప్ప సంకటం కలిగింది. కాబట్టి ఆ సంకటం వలన ఏం జరిగింది అని అంటే, ఒక సమస్య వచ్చేసింది. వీడియో రాలేదన్నా. అమ్మా పవర్ పోయిందమ్మా, పవర్ పోయింది. దయచేసి గమనించండి. వాళ్ళకి మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, దిక్కులేని స్థితిలో ఉన్నారు, తిండి తొరగని పరిస్థితులు, బట్టలేని పరిస్థితులు, అసలు వాళ్ళకు కుటుంబ సభ్యులే కూడా వాళ్ళు లేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. సో సంఘంకి ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, సంఘానికి అంతటికి కావచ్చు, లేదా సంఘంలో కొందరికి కావచ్చు, ఎప్పుడు ఏ స్థితి కలుగుతుందో మనం చెప్పలేం. ఉదాహరణకి తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి ఉద్యోగి కొన్ని అనివార్య కారణాలు, అంటే తనంటే గిట్టని వాళ్ళు, పట్టని వాళ్ళు, కొంతమంది చేసినటువంటి కార్యాలకు అతను సస్పెండ్ అవ్వచ్చు. లేదు కూలీనాలు చేసుకుని బతికేటటువంటి వ్యక్తి, వ్యాపారం చేసుకునే వ్యక్తులు కావచ్చు. ఈ కూలీనాలు చేసుకునే వ్యక్తులు సడన్ గా తన తప్పు లేకపోయినా ఒక యాక్సిడెంట్ లో కాలో చెయ్యో పోయిండొచ్చు. లేదు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి పరిస్థితి, వ్యాపారం పరిస్థితులు మనకు అందరికి తెలుసు కదండి. బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితులు వస్తాయో తెలియదు, దివాలా తీయొచ్చు. ఇటువంటి వాళ్ళందరినీ, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సంఘం ఎప్పుడూ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ముందు నొయ్యి వెనుక గొయ్యి, పైన ఆదుకునే చెయ్యి అని. ఇప్పుడు పైన ఆదుకునే చెయ్యి పైనుంది అని కాదు, ఆ పైనుండే చెయ్యి నిన్ను నన్ను చూపించాడు. అర్థమవుతుందండి? సంఘాన్ని చూపించాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆదుకునేటటువంటి పనిలో, కరుణించే పనిలో
ఎప్పటికీ ప్రిపేర్డ్గా సిద్ధపాటులో ఉండవలసింది ఎవరయ్యా అనంటే ఖచ్చితంగా సంఘమే. సంఘము దైవ ప్రతినిధి, కరుణకు నిలయంగా ఉండాలి. ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. నాకు ఎప్పుడు ఒక ఆశ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లాగైతే మనకు హెల్త్ కార్డ్స్ ఇస్తారు చూసారండి, హెల్త్ కార్డ్స్, అట్లాగా సంఘంలో హెల్త్ పరంగా అసలు ఏ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా సంఘం ఆదుకోవడానికి, చెయ్యందించడానికి సిద్ధంగా ఉండాలి. అది నాకు డిజైర్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిజైర్ సంఘం. కానీ సంఘం ఎలా ఉంది ఇప్పుడు? సంఘాలు ఎలా ఉన్నాయి ఏమండి? సంఘములో సమృద్ధి ఉండాలండి. సంఘములో ఆహారం ఉండాలి. నా మందిరములో ఆహారం ఉండునట్లు అంటాడు దేవుడు. అంటే సంఘం అనేది ఎప్పుడు సిద్ధంగా ఆదుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా సంఘం ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? వర్ధిల్లిన కొలది వర్ధిల్లిన ప్రతివాడు తీసుకొచ్చి ఇవ్వాలి. మీ సంఘాల్లో ఇవ్వాలి. కానీ అది జేబులో పైసలు జేబులోనే ఉండాలి. కానీ సంఘంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, దేవుడి మహిమార్థమైన కార్యక్రమాలు జరగాలి, సంఘంలోనికి అనేకులు వచ్చి చేరాలి అంటే ఎక్కడ వద్దండి? కాబట్టి గమనించండి, క్రియలు లేనప్పుడు లాభము లేదు. మాటతో నాలుకతో ఎవడైనా స్తుతిస్తాడు, క్రియతో సత్యముతో ప్రేమించాలి. అర్థమవుతుందండి? కార్యసాధకముగు విశ్వాసమే ప్రయోజనకరం. కనుక సంఘంలో కరుణించేటటువంటి తత్వము కలిగిన సంఘంగా ఎదగాలి అంటే వర్ధిల్లున్న కొలది పోగు చేసి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో కరుణ కార్యక్రమాలకి దీనిని ఏర్పాటు చేయండి. ఆ సంఘంలో మీకు ఎంతమంది చెప్పాను లేదు, మరి నాకు తెలియదు, 5 రకాలైన పనులకు మనము వర్ధిల్లిన కొలది కేటాయించాలి. చెప్పానండి మీకు అది. 5 రకాలైన పనులకు మనం వర్ధిల్లిన కొలది కేటాయించాలి. ఎవరికి ఐడియా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఏం మాట్లాడట్లేదు. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ లేదని అనుకోవాలనా ఈ విషయాల్లో? గుర్తులేదన్నా. మరి చెప్పినట్టు ఏమన్నా గుర్తుందండి? చెప్పినట్టు ఏమన్నా గుర్తుందా? పోనీ చెప్పినట్టుంది. సంఘం అక్కర్ల కొరకు, దైవజనుల కొరకు, అంటే కాపరి కొరకు, అలాగే ఇబ్బంది పడే సంఘం ద్వారా సహకారం అందించాలని ట్రస్ట్ లాంటివి ఏర్పాటు చేసిన వారి కొరకు సంఘంలో అన్నవి. రైట్, వెరీ గుడ్ అమ్మా. అందరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఎప్పుడు ఎవరిని అడిగినా కూడా గుర్తు ఖచ్చితంగా చేసుకోండి. మీకు గుర్తుపెట్టుకోవడానికి సంబంధించిన ముందు ఒక టిప్స్ చెప్పాను నేను, అవి నీట్గా రాసుకొని పేస్ట్ చేసుకోండి గోడల మీద. దేవుడు అదే చెప్పాడు కదా, నీ గౌన్ల మీద రాసుకో, బాసికాలుగా రాసుకో, పెట్టుకో, చేతుల మీద రాసుకో సూచనగా అని చెప్పాడే దేవుడు. అదే ప్రాసెస్. నేను ఏదో కొత్త ప్రాసెస్ ఏం చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం యొక్క మనం మన వర్ధిల్లు కొలది ఇచ్చేదానిలో 5 రకాలైన పనులకు వాడాలి. అందులో మొట్టమొదటి పని ఏంటంటే చర్చ్ బిల్డింగ్ మెయింటెనెన్స్. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మీ సంఘాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. దేవుడు మనం ఎంతకాలం కూడా ఎన్నో రీతులుగా ప్రయత్నపడుతున్నాం, లేదా ప్రయాసపడుతున్నాం, లేదా ఆశ కలిగి ఉంటున్నాం తప్ప దాని తాలూకు ఫలాలు ఎందుకు రాలేదంటే చేయాల్సిన పని చేయకపోవటం. ఏమండి? చర్చ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి, అది కూడా తెలియాలి. చర్చ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ బిల్డింగ్ మనకు ఓన్ లేదు, రెంటెడ్గా ఉన్నాం. ఆ రెంట్ పే చేసుకోవటం, ఎలక్ట్రిక్ బిల్స్ పే చేసుకోవటం, సౌండ్ సిస్టమ్ లాంటివి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు,
ఇవన్నీ ఏదైతే ఉంటున్నాయో, అలాగే మనం హోలీ కమ్యూనియన్కి సంబంధించినటువంటివి అక్కడ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అవసరము ఉంటే, వస్తువులు ఏమన్నా అవసరమై ఉన్నాయా, అవసరతలు ఉన్నాయా, ఆ బల్లలు కానీ, ఆ చైర్స్ కానీ, కార్పెట్స్ కానీ, ఇదంతటికి సంబంధించి మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కు సంబంధించి ఇచ్చే దానిలో మనం అదే వాస్తవంగా చెప్పాలంటే బై 5 చేయాలి. వర్ధిల్లును కొలది ఇచ్చే దాంట్లో బై 5 అంటే ఒక 20% ఈ చర్చ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కి మనం ఇవ్వాలి. ఎందుకంటే అది మన కోసం కదా, మెయింటైన్ అవ్వకపోతే అది ఎలా జరుగుతుంది కార్యక్రమాలు మరి. రెండోది ఏంటంటే సంఘములో ఉన్నటువంటి అక్కరలు తీర్చడం. సంఘ అక్కరలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి మాటది ఏంటంటే ఆత్మీయంగా సంఘస్థులు బలపడాలి. బలపడాలంటే కార్యక్రమాలు జరగాలి. కార్యక్రమాలు ఊరికే జరుగుతాయా? ఏర్పాటు చేసుకోగలగాలి. అవి ఒకరోజు బైబిల్ సెమినార్ లాంటివా, లేకపోతే ప్రత్యేకమైన తరగతులా, ఇలాంటివి ఏర్పాటు చేసుకోవటం, యానివర్సరీలు చేయటం, ఇవన్నిటి కోసం కూడా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండగలగాలి. అది 2. మూడోది సంఘములో ఈ అక్కర్ల విషయంలో 2 అక్కర్లు ఉండాలి. ఒకటి ఆత్మీయ అక్కర, 2 భౌతికమైన అక్కర. 2 అక్కర్లు ఒకటే దాని కింద తీసుకుంటాం. ఇక మూడవది ఏంటంటే సంఘము వెలుపల ధర్మ కార్యాలు. సంఘం వెలుపల ధర్మ కార్యాలు అంటే అనాథాశ్రమాలకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ, రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ మనం సహకారం అందించడం, బెడ్షీట్స్ ఇవ్వటమా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు, భోజనం పెట్టడం, వస్త్రాలు లాంటివి ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా సంఘం వెలుపట ధర్మ కార్యాలు చేయటం. 4వది సువార్త ప్రకటన అంటే ఆత్మల రక్షణ కార్యం. ఇది కూడా చేయాలి. దీనికోసం కూడా సంపాదనలో కేటాయించాలి. 5వది సేవకుని పోషణ. సేవకుని పోషణ. ఇవి 5 అంశాలు. అందరూ నోట్ చేసుకున్నారా? అందరూ నోట్ చేసుకున్నారండి? అన్న 3వది ఒకసారి చెప్పండి. 3వదమ్మా ధర్మకార్యాలమ్మా. ధర్మకార్యాలు 5 విషయాలు ఇవి చేయాల్సింది సంఘంలో. ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చేయకుండా సంఘం ఎప్పటికీ అభివృద్ధి అయితే చెందాలంటే అస్సలు చెందండి. 1 సార్లు అనుకోండి సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలి అని అనుకోండి. ఏదో 5వ సోదరులు రామకోట రాసినట్టు రాసుకోండి. పొరపాటు కూడా జరగదు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకు మాట చూద్దాం. 8వ అధ్యాయం. ఏ విషయంలో ఉన్నాం మనం ఇప్పుడు? ఏ విషయంలో ఉన్నామండి? ఏ పాఠం అండి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? కరుణించటం. వెరీ గుడ్ అమ్మా. కరుణించటం అనే పాటలు ఉన్నాయి. మనం ఎక్కడ పోయాం అనుకోకండి మళ్ళీ. ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9 నుంచి 12 వరకు నేను చదువుతాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందేగాక చేయ తలపట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. ప్రిపరేషన్ ఎప్పటి నుంచి ఉండాలి తెలుసా? సంఘం తరపున కరుణించే కార్యక్రమాలకి సంవత్సరం ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలండి. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ యానివర్సరీ అయిపోయినప్పుడే 11th యానివర్సరీ జేసీసీ మినిస్ట్రీకి సంబంధించిన 11th యానివర్సరీ అయిపోయిన మరుసటి వారమే ఓ మాట చెప్పాను మీకు. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు. 1 year ముందే మీరు నుంచే ఇంత పోగు చేయటం అనేది మన కార్యక్రమాల కోసం మొదలు పెట్టండి. ఆ రోజున మీకు ఇబ్బంది అనిపించదని చెప్పాను. గుర్తుందా? మర్చిపోయారా? మళ్ళీ యానివర్సరీ దగ్గరలో ఉంది. 1 నెల అడ్డం ఉంది. ఏప్రిల్ మాసంలో చివరి 4 రోజులు 27, 28, 29, 30 4 రోజులు 12th యానివర్సరీ మనకు జరగబోతుంది.
ఒకే నెల అడ్డం ఉంది, రాబోయే నెల. ఈ నెల ఏముంది, ఇక రేపు అయిపోతే అయిపోయింది. అలా ప్రిపరేషన్ లో ఉండాలి మనం. అదే చెప్తున్నాడు, సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుట యందు కాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారి ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. ఎట్లా చేయాలట? మనం ఇంతకుముందు ఏం చూసాం? మొదటి పత్రికలు ఏమన్నారండి? వర్ధిల్లిన కొలది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? కలిమి కొలది అన్నాడు. కలిమి కొలది అన్నాడు. సంఘంలో ఫస్ట్ టైం యానివర్సరీ కొరకు కొందరు 500 ఇచ్చారు, కొందరు 15,000 దాకా ఇచ్చారు. ఎందుకు 500 వాళ్ళు ఇవ్వగలిగారు, ఎందుకు 15,000 ఇవ్వగలరు అంటే ఒకటే కారణమే ఉండాలి. అదేంటి? వాళ్ళకున్న కలిమి. 500 ఇచ్చిన వాళ్ళ కలిమి అదే, వాళ్ళకున్న కలిమి అదే. 15,000 ఇచ్చిన వాళ్ళ కలిమి అది. కాబట్టి వాళ్ళు కలిమి కొలది నిజంగా కలిమి కొలది ఇచ్చారా? ఇది దేవుడు చూస్తాడు. నాకు తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళకి ఎవరు తెలియకపోవచ్చు. నీ కలిమి ఏంటో నా కలిమి ఏంటో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో ఎవరికి తెలియకపోయినా ఆయన తెలుసు కదా. అదే చెప్తున్నాడు, కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యముని ఇప్పుడు నేర్చుడి. ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. కలిమి కొలది ఇస్తేనే ప్రీతికరమట, లేకపోతే ప్రీతికరం కాదు. కరుణించటం అంత సులభమైన పని కాదు ప్రియులరా. దానికి నిదర్శనం ఏంటంటే తెలుసండి, మనమందరమును ఎవ్వరమును ఇలాగ చేయుటలేదు. చేస్తున్నామా? ఆర్థికంగా కరుణించాలి. ఆ కరుణించటంలో కూడా సంతోషంతో ఇవ్వాలి. సంతోషముతో ఇచ్చే వాళ్ళని దేవుడు ఎంతో ప్రేమిస్తాడట. మరి ఇవ్వడం కూడా ఎంత ఇవ్వాలని? వర్ధిల్లిన కొలది, కలిమి కొలది. ఏమండి? రైట్. ఇది మొదటిది కరుణించటం. ఇక రెండవ కరుణింపు చూద్దాం. అదే యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదండి, 22వ వచనం. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 22వ వచనం. ఏమో చూడండి, చదవండి అప్పుడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. 22 అమ్మా, 23 చదువుతున్నారు కదా. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అది కనికరం ఎవరి మీద చూపించాలటండి? సందేహపడు వారి మీద. సందేహపడు వాళ్ళు ఎవరు అనేది కూడా దానికి ఆన్సర్ ఉంది మనకి ఇక్కడ. ఎవరు అండి సందేహపడేవారు అంటే? వీళ్ళు అగ్నిలో ఉన్నవాళ్ళు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అని అంటే, ఆత్మలను రక్షించే పనిలో ఎవరుంటారు అని అంటే కరుణ కలిగిన వారుంటారు. నిర్గమకాండము ధ్యానం నుంచి ఈ రక్షణ తరగతులకు ఎందుకు వచ్చాం? కరుణ కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో. అది 100 భాగాలు అయిపోయాయన్న. ఇప్పటికీ నిన్ను అడిగాడు తమ్ముడు సురేష్ అన్న, ఇది ఎప్పటికైపోతాయి ఇవన్నీ? మరి దేవుని రాజ్యం గురించి ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోకుండా దేవుని రాజ్యంలోకి వచ్చి ఏం చేస్తామండి? చెప్పండి, ఆలోచన చేయండి. ఎన్ని విషయాలు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఒక బిడ్డ భౌతికంగా పుట్టడం అంటేనే ఎన్ని కార్యక్రమాలు జరగాలి. మగబిడ్డ ఎన్నో రకాలుగా ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా అధిగమించి తట్టుకొని వయసు వచ్చేంత వరకు అటు మగబిడ్డ ఇటు ఆడబిడ్డ తిరిగి ఉండాలి. వాళ్ళ జత చేయబడిన తర్వాత వాళ్లకు గర్భఫలము అందించబడాలి. అప్పుడు కదా వచ్చేది. ఒక భౌతికమైన రూపమే భూమి మీదకి రావటానికి ఎన్ని తతంగాలు ఉంటే, ఆత్మీయంగా ఒక బిడ్డ దేవునిలో జన్మించటం అంటే ఎన్ని తెలిసి ఉండాలి, ఎంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందో లేదు మరి.
ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళకి, క్రొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు సున్నతి చేయబడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఎంచుకుంటారు. సున్నతి చేయబడటం అంటే దేవుడితో సంబంధం. అంటే ముందు దేవుడితో సంబంధం ఏర్పాటు అవుద్ది, తర్వాత ధర్మశాస్త్రం నేర్చుకుంటారు. కొత్త నిబంధన అది కాదు. కొత్త నిబంధన కాదు. ముందే ఉపదేశం వినాలి, ముందే ఉపదేశ క్రమం వినాలి, ఉపదేశ సారం ముందే అందాలి. అందిన తర్వాత నిర్ణయం తీసుకొని దేవుడితో సంబంధం కొనసాగించాలి. అది కదా ఇప్పుడు డిఫరెన్స్. మరి ఇవన్నీ ఇన్ని విషయాలు మీరు విన్నే తీసుకున్నారా రక్షణ? గమనించండి. ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం? కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? కరుణించే కార్యక్రమాలు ఇవి. ఏదో క్యాష్ చేసుకునే కార్యక్రమాలు కాదు. అర్థమైందండి? మేము చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా మాత్రమే ఉండేవాడిని కాదు. మీకు తెలుసో తెలియదు, నాకు 2 ఆఫర్లు వచ్చాయి, పెద్ద ఆఫర్లు అవి. ఒకటి ఏంటంటే ఫారిన్లో పరిచయం చేసేటువంటి ఆఫర్ వచ్చింది. రెండవది కోచింగ్. అంటే నేను ఏదైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో నేర్చుకున్నటువంటి ఆ నాలెడ్జ్ అంతటిని బట్టి, ఆ వచ్చిన మార్కులను బట్టి కోచింగ్ సెంటర్లలో ఒక ఫ్యాకల్టీగా చేస్తే కూడా డబ్బులు ఎంతో వచ్చేటివి. కానీ సంఘాలకు, సహవాసాలకు, సేవకు, పరిచర్యకు అందుబాటులో ఉండలేము. ఆ విషయం అర్థమైపోయింది. చేస్తే చేద్దాం, ఇంకా దేవుడు కరుణించి ఇంకా అనుకూలత కలగజేస్తే దీన్ని కూడా తీసేసుకుందాం లేకుండా చేసుకుందాం అనే ఆలోచన ఉంది తప్ప. కారణం ఏంటంటే సంఘస్థులుగా కరుణించే పనిలో ఉండాలి ప్రతి దేవుని బిడ్డ. నాకున్న ఆశ ఏంటంటే ఈ 7 పనులు చెప్పబడ్డాయి కదా, ఆ 7 పనులు నాకు రావాలి. 7 పనులు నేను చేయాలి. ఆశపడ్డ ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడట. నీకు ఆశ లేదనుకోండి, కరుణించాలని నాకు యావే లేదండి అంటే కుదరదు. ఇక్కడ ఆప్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక దాంట్లో ముందు నిలదొక్కోవాలి. 7 కూడా పరిపూర్ణంగా చేసే కన్ను మూయాలి. ప్రవచించాలి, పరిచర్య చేయాలి, పై విచారణ చేయాలి, హెచ్చరించాలి, పంచిపెట్టాలి, బోధించాలి. ఇక్కడ కరుణతో, సంతోషంతో కరుణించాలి. ఇవన్నీ పనులు చేయాలి. వాటి ఆత్మరక్షణ కార్యంలో ఎవరైతే తలమూనకలై ఉంటారో, ఉన్నటువంటి వాళ్ళకి సహకారులుగా ఉంటారో వాళ్ళు కరుణించేవాళ్ళు అని అర్థం. అంటే భౌతికంగా సంఘంలోనికి చేరిన వారి ఎడల కరుణించే విధంగా మనం ఉండగలగాలి. అందులో ముఖ్యంగా ఆర్థికంగా కరుణించటం, అది వర్ధిలిన కొలదికి మనం ఇవ్వాలి. అలాగే కలిమి కొలది ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. మాట అండి, చాలా మంది బాధపడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏటబ్బా ఇలాగా చుక్కెదురైంది మనకి అనే పరిస్థితి రావటానికి కారణం ఏంటంటే, నా సొంతం నాకు దేవుడు అనుగ్రహించిన సంఘం అని భావించకపోవటమే. అసలు మన సొంతంల కోసం మనం ఎంత పెడతాం? లెక్కేసుకుంటాం అసలు. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబం అని అనుకుంటే, కుటుంబం కోసం, వారి కోసం, భర్త కోసం, పిల్లల కోసం ఖర్చు చేస్తున్నప్పుడు అమ్మో ఇంత ఖర్చు అవుతుందా పొరపాటు అనుకున్నాను. అక్కడికి వచ్చేటప్పుడు లెక్క పెడుతున్నామంటే మనం ఈ బంధానికి విలువిస్తున్నట్టు, మన సొంత బంధాలకే విలువిస్తున్నట్టు అక్కడ కాదండి. అందుకే దయచేసి గుర్తుంచుకోండి, సంతోషంతో కరుణించటం అంటే సంఘంలోనికి, విశ్వాస గృహమునకు చేరిన వారి విషయంలో ఆర్థికంగా కరుణించటం ఒకటి. ఇక్కడ మనం ఇలా చేయటం వల్ల ముందు ఫస్ట్ మేలు ఎవరికి తెలుసా? చేసిన వాడికి వస్తుంది. ఎందుకు? ఇచ్చినవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. ఇచ్చేవాడిది పైసి ఒకటి. రెండోది ఏంటంటే ఎంత విత్తితే ఏం చెప్పాడు దేవుడు అండి? ఎంత విత్తితే అంత కోస్తావు. కొంత విత్తితే కొంతే వస్తుంది.
ఎక్కువ రాదు కదా. ఆ వెదజల్లి దరిద్రులకు ఇవ్వడం అనేటటువంటి పని ఏదైతే ఉందో, అది ఎంత వెదజల్లితే అంత వస్తుంది. పరలోకంలో దేవుడి ప్రభు ఏం చెప్పాడు మనకి? ధనం కూర్చుకొని అన్నాడు. ఎంత కూర్చుకున్నారు ఏంటి ఇప్పుడు దాకా? బ్యాంకు బ్యాలెన్స్లో ఎక్కువ ఉందా, పరలోకపు ధన నిధులు ఎక్కువ ఉందా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అక్కర ఉంది. ఒక షాకింగ్ విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో, సహవాసాల్లో ఇట్లాంటి బోధ చేయటానికి కూడా ధైర్యం చేయాలి సేవకులు. తెలుసా మీకు? ఎందుకు? ఏమో వచ్చేవాళ్ళు కూడా లేకుండా పోతారేమో, ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుండా పోతారేమో. అలాంటి వాళ్ళు మనకు ఉంటేమో, లేకపోతే ఏం చెప్పండి. ఏమండి? దైవ నియమాలకు అనుగుణంగా బ్రతుకు ఈడ్చలేని వాళ్ళు ఎప్పటికీ ఎక్కడే గాని నిలదొక్కోలేరు. దేవా, ప్రస్తుతానికి నా పరిస్థితి ఇలాగని నాకు తెలియదు నాయన, ఇప్పుడు నాకు తెలిసింది, నేను ప్రిపేర్ అయిపోతా, నేను అనుకూలతలకు వస్తా. నాది ఏముంది తండ్రి, అన్నీ నువ్విచ్చినవి నేను ఇవ్వడం వల్ల నాకే మేలయ్యే పరిస్థితులు ఉండినప్పుడు నేను నువ్వు చేయండి నాయన, చేస్తా, సిద్ధపడిపోతా, మారిపోతా. నేను సమయం ఇవ్వు, నన్ను సంస్కరించడానికి, నన్ను దిద్దుకోవటానికి సంబంధించి నాకు సహాయం చేయండి, నడిపింపు నాకు ప్రసాదం అడుగుదాం. దేవుడు కరుణా సంపద కాబట్టి దేవుడు కృపణిస్తాడు, అంతే తప్ప ఇదెట్లా అదెట్లా. అందుకే నేను అడుగుతున్నా, మీకు ఏమన్నా ఈ విషయంలో సందేహాలు ఉంటే నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా తెలుసుకుందాం. ఎప్పుడు ఎంతకాలం ఉందాం ఇట్లాగా? చెప్పండి. ప్రయోజనం లేదు. ఇదండి సంతోషంతో కరుణించటం. తర్వాత కూడా మరి బాప్తిస్మం పొందిన తర్వాత కూడా, అసలు ముందు బాప్తిస్మానికి సంబంధించి మీకు ఇంతకుముందు చెప్పానండి ఇది విషయం. బాప్తిస్మం అనేటటువంటి పదానికి అర్థం ఏంటి, దాన్ని ఎలా మనం పొందుకోవాలి, బాప్తిస్మం ఎవరు ఇవ్వాలి, ఇవన్నీ మీరు విన్నారా? ఇది పాఠం ఎవరు మాట్లాడట్లేదు. బాప్తిస్మం ఎలా పొందకూడదు, ఎలా పొందాలి, బాప్తిస్మం అంటే అర్థం ఏంటి, బాప్తిస్మం ఎవరిస్తే తీసుకోవాలి, ఇవి విన్నారా? పాఠం ఇది లేదన్నా, నేనైతే వినలేదు. అది నెక్స్ట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ. ఓకే అండి, వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి కరుణించువాడు సంతోషంతో కరుణించాలన్న ఈ పాఠంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.